అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలి కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. ఇంకోటి ఏం చెప్తున్నాడు, దౌడ వలగొట్టాలని చెంప వలగొట్టాలనిపిస్తుందట. అది ఈయన ఏమనుకుంటుడు పోయినాక అర్థమైతే మైక్ టైసన్ ఆయన ఏమన్నా ఒక హర్క్యులస్ ఏంది అసలు ఈయన దారాసింగ్ చటా గోచలేదు ఈయనకు. బయటకు వస్తాం మా నగేష్ వచ్చి మీద వాడి బొడితే అటే పోతాడు ఆయన. అరే ఏం భాష మాకుండదా అంటే కింద కూర్చున్న వాళ్ళకి మనకు ఉండదా పౌరుషం ఉండదా? వచ్చి ఇలా దౌడ మిగలు పెడితే ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారు? ఎవడన్నా ఊకుంటాడా? ఎవరు ఊకోరు. మా ఆడబిడ్డలో ఇద్దరు కలిస్తే అడ్డం పట్టాడు ఆయన, సోయిలో కూడా కొడతారు మళ్ళీ. అరే ఏం బాధ్యనే నువ్వు నాకు నేనట ఆయనకంటే అవసరం వస్తాడట కింది పోయి కొడతాడట. ఏం నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లర గాని ఎవరు నువ్వు? అసలు మాకు అర్థమైతే జనాలా నిన్ను చూస్తున్నటువంటి జనాలా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెంప మీకలు కొట్టాలనిపిస్తుంది అంటారా? అసలు దేనికి కొడతావు? వాళ్ళు అన్నది ఏంటిది, చేసింది ఏంటిది? మా సీన్ కూడా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, కుడికాయ ఎడమకాయలు వచ్చింది పైన వేసుకొని కూర్చున్నాడు, కుడికాయలకు వస్తే వస్తుంది ఇటు వస్తే అంటే ఇది అంతేనంటే ఒక అహంకారం ఉంటుంది చూసినావా, ఒక దురహంకారం. అరే నా ముంగట వీడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, నా ముంగట తెల్లంగిలు వేసుకొని కూర్చుంటాడా? అదొక అహంకారం, ఒక పైశాచికం నెత్తి మీద ఉంటుంది కదా, అది తాండవం ఆడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. బిడ్డ నువ్వు ఇవన్నీ మానుకోకపోతే చరిత్రలో పతనం అయిపోతావు. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అసంటోడు సర్వనాశనం అయిండు. నీ మీద అట్లా కూడా కన్నెర ఎర్ర చేసేటట్టుగా చూసుకోకు. నువ్వు నీ అన్ని పిచ్చి మాటలు, ఈ హౌలా మాటలు, రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జర్నలిస్టుల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. జనం లోపల రిజిస్టర్ అవుతున్నావు నువ్వు రోజు రోజుకు. నీ చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర భాష. నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు వీళ్ళందరూ యూట్యూబ్లు నడుపుతున్నారు ఇక్కడ. నీకన్నా ఎక్కువ చదువుకున్నారు. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు, నువ్వు ఆ చదువులు చదవలేవు. ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపివాను, ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు నువ్వు? అందుకే ఈ బేహూబ్ మాటలు బంద్ చేసేయి, ఈ అవరాగాని మాటలు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినాక బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా, తాగిన సిగరెట్ ఇంకోటి తాగినోడు ఉంటాడు కదా, మందు కొట్టుకుంటా గాంజాయి కొట్టుకుంటా తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద. అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్టులే, అందరు కూర్చున్న అందరు జర్నలిస్టు ముంగడ కూర్చున్న ముంగడ